వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్ ఫ్రెండ్స్. మనం గోల్డ్ చెప్పాము బ్రహ్మాండంగా. ఆల్మోస్ట్ మనం 1,45,000 దగ్గర అయితే చెప్పాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1,52,000 అయితే టచ్ అయింది. రేపు కూడా ఆబ్వియస్లీ గోల్డ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1,55,56,000 అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో సిల్వర్ కూడా పెరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ మంచి భూమిలో ఉన్నాయి. సో ఫీచర్స్ అయితే కొనుక్కుంటే రోల్ ఓవర్స్ ఇబ్బంది అయింది అనుకున్న వాళ్ళు కొంతమంది గోల్డ్ ఈటీఎఫ్ అండ్ గోల్డ్ బీస్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్ సిల్వర్ బీస్ అయితే కొనుక్కోవచ్చు క్యాష్ లో. సో గోల్డ్ పెరిగితే ఆటోమేటిక్ గా ఇవి కూడా పెరుగుతాయి. సో మీకు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవడానికి అయితే బాగుంటది. ఇప్పుడు ఒకవేళ ఫిజికల్ గా మీరు గోల్డ్ కొన్నా సరే మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ లో మీరు దాన్ని క్యాష్ కన్వర్ట్ చేయాలంటే మళ్ళీ త్రూ లోన్కి వెళ్ళాలి, వాడు తక్కువ ఇస్తాడు, ఇదంతా ఇబ్బంది ఉంటుంది. సో గోల్డ్ బీస్ గోల్డ్ సిల్వర్ బీస్ ఇవి కొనుక్కుంటే ఒకవేళ సడన్ గా మీరు అమ్ముకున్నా సరే విత్ ఇన్ ద 1 డేలో మీకు పేఅవుట్ అయితే వచ్చేస్తుంది. సో క్యాష్ లో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. గోల్డ్ పెరిగితే ఆటోమేటిక్ ఈటీఎఫ్ లాంటి బీస్ గోల్డ్ బీస్లు కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా క్యాష్ లో కూడా మీరు గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. సో ఇక చూసుకుంటే మీకు యుఎస్ అండ్ ఇరాన్ వారు ఇక ట్రంప్ అయితే యాక్చువల్గా నిన్నైతే చాలా ఇంకా ఆల్మోస్ట్ నాకు న్యూక్లియర్ డీల్ అయితే అవసరం లేదు, అది చేయకపోయినా పర్లా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఒక్కటే ఓపెన్ చేస్తే చాలా అన్నట్టుగా నిన్నైతే ట్రంప్ మాట్లాడాడు. సో ఇరాన్ వాళ్ళు అయితే కొన్ని షరతులు పెట్టారు. వాళ్ళు యుద్ధం వల్ల నష్టపోయిన పూర్తి పరిహారాన్ని అయితే కోరుకుంటున్నారు. ఇంకా శాంక్షన్స్ కూడా వాటిని కూడా ఎత్తేయాలని చెప్పి అంటున్నారు. కొన్ని కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్లు కూడా ట్రంప్ ఒప్పుకోవాలని చెప్పి అంటున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇరాన్ వాళ్ళే కొంచెం పై చేయందని చెప్పుకోవాలి ఈ యుద్ధంలో. ఇకపోతే ఇరాన్ అండ్ ఒమాన్ ఈ రెండు ఆడే నాటకంలో ట్రంప్ కూడా కొంచెం వాళ్ళిద్దరూ ఇక్కడ కలిసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ టోల్స్ పెట్టి టోల్స్ వసూలు చేసేసుకుంటారని చెప్పి కొంచెం భయపడుతున్నట్టున్నాడు. ఓవరాల్ గా చూసుకుంటే ట్రంప్ కూడా యుద్ధం చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడలేదు. కానీ ట్రంప్ ఎలా ఉంటాడో ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి చూసుకుంటే ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రం గాజా ఒప్పందం ఇజ్రాయెల్ వాళ్ళకైతే నచ్చలేదు. ఓవరాల్ చూసుకుంటే ఇజ్రాయెల్ వాళ్ళు అయితే ఇంకా దాడులు చేస్తూనే ఉన్నారు. సో లెబనాన్ మీద దాడులు చేయడం వల్ల ఇంకా కొంచెం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కూడా కొంత ఉద్రిక్తత అయితే ఉంది. సో ఈ రోజు క్రూడ్ ఆయిల్ అయితే ఆల్మోస్ట్ $79 అయితే పెరిగింది. ఈ రోజు నిఫ్టీ అయితే ఓన్లీ ఫ్లాట్ గా అయితే మూవ్ అయింది. 13 పాయింట్స్ ప్లస్ అండ్ 24,583 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే నేను చెప్పే కదా హెవీ వెయిటేజ్ స్టాక్స్ అన్ని పెరుగుతాయి అది ఇది అని చెప్పి. సో నేను చెప్పాను, రిలయన్స్ చెప్పాను, ఇన్ఫోసిస్ చెప్పాను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అంత మూవ్మెంట్ రాలేదు, కానీ రిలయన్స్ అండ్ ఇన్ఫోసిస్ అయితే గట్టిగా పెరిగాయి. ఇకపోతే నిన్న యుఎస్ సెనేట్ లో మనకి ఎవరైతే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం 100% అప్ టు ద 100% టరీఫ్ చేస్తానని చెప్పి బిల్ అయితే పాస్ చేశారు. సో దానివల్ల కొంత ఇండియన్ మార్కెట్కి బాగా నెగిటివ్ ఉండే అవకాశం ఉంది. బట్ కానీ ఎక్కడో ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ డీల్ సెట్ అయిద్దని చెప్పి ఓవరాల్ గా న్యూట్రల్ అయితే ఓపెన్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళు గట్టా ఈ ట్యాక్సెస్ అనేది ఎంత వేస్తున్నారు అనేది క్లారిటీ వస్తే తప్ప మార్కెట్ దాని మీద ఎక్కువ రియాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇకపోతే మనకి జేడీ వ్యాన్స్ అయితే మోడీతో నేను కాల్ మాట్లాడినట్టు అయితే న్యూస్ అయితే వచ్చింది. సో కొంత ఇండియాకి కొంత పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. ఎఫ్ఐస్ అండ్ సెబీతో కొంత మీటింగ్స్ అయితే జరిగాయి. అది ఇంకా అవుట్కమ్ ఏమైంది అనేది ఇంకా పూర్తిగా అయితే రాలేదు ఫ్రెండ్స్. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ అయితే కొంచెం నేనైతే పాజిటివ్ గానే చూస్తున్నాను. బట్ రీసెంట్ డేస్ లో మనం చెప్పాము పెద్ద సిమెట్రిక్ ట్రయాంగిల్ ఏర్పడింది ఆఫ్టర్ 3 months కన్సాలిడేషన్ అని చెప్పి. ఆల్మోస్ట్ 24,600 బ్రేక్ అయితే 26,000 వరకు వెళ్ళిపోతుందని చెప్పుకున్నాము. బట్ ఇక్కడ కొంత కన్సాలిడేషన్ పీరియడ్ లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ మీకు 24,770 అండ్ 24,420 మధ్యలో ఒక గ్యాప్ లో అయితే కన్సాలిడేషన్ అయితే జరుగుతుంది. సో వీళ్ళ టాక్స్ కూడా సరిగ్గా మూవ్ అవ్వట్లేదు కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ ఉందేమో అనుకుంటున్నాను నేనైతే. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది కూడా ఇక్కడ కూడా ఒక పెండెంట్ ప్యాటర్న్ అయితే ఏర్పడింది. ఇప్పుడు మేజర్ గా రెసిస్టెన్స్ వచ్చేసి 24,700 అని చెప్పుకోవచ్చు. సపోర్ట్ వచ్చి 24,400 అనుకోవచ్చు. 24,770 దగ్గర అయితే 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది ఫ్రెండ్స్. అది దానిపైన ఒక 1 day క్లోజ్ అయితే మాత్రం మార్కెట్ బ్రహ్మాండంగా పెరిగింది. విత్ ఇన్ ద 2 to 3 days లో 26,000 ఆశ్చర్యపోవసరం లేదు. కానీ దీనికి కొంచెం ఫ్యూయల్ అయితే కావాలి, క్యాటలిస్ట్. సో
ఆ కెటలిస్ట్ ఏంటనేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవ్వడమే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే డొమెస్టిక్ గా చూసుకుంటే ట్యాక్స్ అమెండ్మెంట్ యాక్ట్ అది బయటకు ఇంకా రాలేదు. అదైతే పాస్ చేస్తున్నట్టు అయితే చెప్పారు కానీ బట్ దాంట్లో ఏముంది ఆ బిల్లు అనేది మనకు అర్థం కావట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ అప్ టు ద 100% టరీఫ్స్ అయితే మనకు కొంచెం ఎఫెక్ట్ అయిందనే చెప్పుకోవాలి. సో అందువల్లే కొంత టాక్స్ అయితే కొంచెం పాజిటివ్ గా మూవ్ అవుతున్నా సరే ఇంకా రాలేదు. బట్ ట్రంప్ అయితే ఈ రోజు మళ్ళీ ఇంకొక ఇది అంతా సెమీ నెగోషియబుల్ అని చెప్పాను అని మళ్ళీ ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నాడు ఇరాన్తో ఒప్పందం. సో ఇది ఇంకా కన్సల్టేషన్ పీరియడ్ లోనే ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా 24,700 అండ్ 770 అబవ్ వెళ్తే మాత్రం బ్రహ్మాండంగా ఒకవేళ నిఫ్టీ ఎవరైతే ఆప్షన్ చేస్తారో వాళ్ళైతే కాల్ ఆప్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. అంటిల్ కొంచెం వెయిట్ చేయడం బెటర్. సో ఏదో ఒకటి అవుట్లుక్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా విత్ ఇన్ ద డేస్ లోనే మీకు మంచి పాజిటివ్ ట్రెండ్ అయితే స్టార్ట్ అవబోతుంది అనుకుంటున్నా. నా ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎఫర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.